నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. అసలు గ్రహాలు ఎన్ని, గ్రహాలు మానవునిపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి తెలుసుకుందాం. పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆస్థాన సిద్ధాంతి, ఇంద్రకీలాద్రి, విజయవాడ. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? నమస్కారం అమ్మ. యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖీ వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. గురుగారు, అసలు గ్రహాలు ఎన్ని, ఆ గ్రహాలు మానవునిపైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి? ముందుగా గ్రహాలు ఎన్ని చెప్తారా? గ్రహాలు మొత్తము కూడా 9 గ్రహాలు. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, శుక్రుడు, శని, రాహు, కేతు. ఈ విధంగా గ్రహాలు మొత్తం కూడా 9. 9లో మొట్టమొదటిదిగా సూర్యుడు. రవిగ్రహం గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. రవిగ్రహం గురించి అయితే గురుగారు, నిజంగానే గ్రహాలు మానవుని పైన ఆ ప్రభావాన్ని చూపిస్తాయి అంటారా? తప్పనిసరిగా చూపిస్తాయి. కారణం ఏంటి? సైంటిఫిక్గాను ప్రూవ్ చేయబడింది. ఇటు జ్యోతిశాస్త్రం, పురాణాల ప్రకారం కూడా మనకి వాటి ప్రభావం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. ముందుగా సూర్యగ్రహాన్ని గురించి తెలుసుకుందాం. ఓకే, సూర్యగ్రహం గురించి అసలు ఏం చెప్తారు? సూర్యగ్రహం అనుగ్రహం కలిగిన వారికి ఏ ఏ వృత్తుల్లో, ఏ ఏ రంగాల్లో ఎలా ఉంటుంది? ఆరోగ్యపరంగా కూడా సూర్యగ్రహం ఎలా ఉంటుందంటారు? ముందుగా సూర్యగ్రహానికి వివిధ రకాల సూర్యుడికి పేర్లు ఉన్నాయి. ఒకటి తపనుడని, దినకరుడని, భానుడని, పూష అని, అర్కుడనేటటువంటి వివిధ రకాలైనటువంటి పేర్లు ఈ సూర్య భగవానుడికి ఉన్నాయి. ఉత్తర, కృత్తిక, ఉత్తరాషాఢ మనకి నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ నక్షత్రాలకి అధిపతిగా సూర్య భగవానుడు. ఓకే, ఉత్తరాషాఢ నక్షత్రాలు వీటికి వచ్చేసరికల్లా. ఇక సూర్యుని ఖగోళ శాస్త్రపరంగా తీసుకున్నట్లయితే సూర్యుని విషయంలో సూర్యగ్రహానికి సంబంధించి మనకి పాలపుంతలో 100 బిలియన్లు ఉన్నటువంటి నక్షత్రాల్లో సూర్యుడు ఒక మామూలు G2 తరగతికి చెందినటువంటి నక్షత్రంగా భావిస్తాం సూర్యగ్రహాన్ని. అట్టని గ్రీకు పురాణ ప్రకారము, వారి యొక్క పురాణాల ప్రకారం సూర్యుని యొక్క పేరుని హెలియోస్ అంటారు. అవును. రోమన్ల ప్రకారం అయితే సోల్ అని పిలువబడుతూ ఉంటాయి వాళ్ళకి ఖగోళ శాస్త్రం ప్రకారము. అట్లానే సూర్యుని యొక్క వ్యాసము 1,03,90,00,000 km ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. ద్రవ్యరాశితో కలిగి ఉంటుంది. సూర్య కుటుంబంలో దాదాపు 99.8 ద్రవ్యరాశి సూర్యుని యొక్క ద్రవ్యరాశి విషయంలో. సూర్యుని యొక్క బయట పొరలలో మధ్యరేఖ దగ్గర ఉపరితలము ఆత్మ భ్రమణ కాలం 25.4 రోజులు. ధ్రువాల ఆత్మ భ్రమణ కాలం వచ్చేసరికల్లా 36 రోజులుగా చెప్పబడింది. దీనికి కారణం సూర్యుని యొక్క ఉపరితలము వాయు స్థితిలో ఉండటమే దీని యొక్క కారణంగా చెప్పబడింది. ఇది ఖగోళపరంగా సూర్యునికి సంబంధించినటువంటి విషయాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవి మనకి ప్రస్తుతము. అయితే ఇప్పుడు మనం ఈ సూర్యుని గనక భూమి నుంచి గనక చూసినప్పుడు సూర్యుడు, చంద్రుడు ఒకే పరిమాణంలో కనిపిస్తూ ఉంటారు మనకి. సూర్యుని చూసుకున్నా కానీ, చంద్రుని తీసుకున్నా కానీ పరిమాణంలో ఒకే రకంగా కనిపిస్తూ ఉంటారు. సూర్యుడు భూమి యొక్క కక్షకు మధ్యకు వస్తూ ఉంటాడు. కొన్ని సమయాల్లో చంద్రుడు, సూర్యుడు మరియు భూమి యొక్క కక్షలకి మధ్యకు వస్తూ ఉంటాడు. ఆ మధ్యకు వచ్చినప్పుడు దీనినే సంపూర్ణ గ్రహణము అంటారు. అది చంద్రుడు వస్తే చంద్రగ్రహణము, సూర్యుడు వస్తే సూర్యగ్రహణం అని చెప్పబడుతూ ఉంటుంది. సూర్యుడిని కొంత భాగాన్ని కప్పి ఉన్నప్పుడేమో ఉండటం దాన్ని సూర్యగ్రహణం అని,
చంద్రుని కొంత భాగం కప్పి ఉండటాన్నేమో చంద్రగ్రహణం అని చెప్పి మనము తెలుసుకున్నాం ఇదివరకే మనం అంతా కూడా దీనికి సంబంధించినటువంటి విషయాల్లో. ఇక పురాణాల పరంగా తీసుకున్నట్లయితే ఇది ఖగోళ శాస్త్రపరంగా మనం చూస్తున్నటువంటి సూర్యుని యొక్క వివరాలు. సూర్యుడు పద్మం వంటి దేహకాంతి కలిగినటువంటి వాడు, ఎరుపు రంగును కలిగి ఉంటాడు. అంతేకాకుండా 2 భుజములు కలిగి ఒక చేతిలో పద్మమును ధరించి ఉంటాడు. సప్తాశ్వములు కలిగినటువంటి రథము, ఏకచక్ర రథాన్ని కలిగినటువంటి వాడు సూర్యభగవానుడు. ఇతనికి రవి అని, ఆదిత్యుడని, భాస్కరుడని, భానుడని అనేటటువంటి పేర్లు ఉన్నాయి. ఈయన తపనుడని, ఇంకా ఇట్లాంటి అర్కుడని, ఇటువంటి పేర్లన్నీ కూడా కలిగి ఉన్నాయి. సూర్యుడు ఏకచక్రధారుడైతే ఈ చక్రమే మనకి కాలచక్రము కనుక కాలము పరమాత్మ స్వరూపం అని చెప్పబడుతూ ఉన్నది. ఈ పురాణాల ప్రకారము సూర్య జన్మ వృత్తాంతం ఎట్లా ఉందయా అంటే చెప్తున్నాడు. విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణుడు యొక్క జీవుల్ని ఉద్ధరించదలచి దక్ష ప్రజాపతి పుత్రిక అయినటువంటి అదితి యందు కశ్యప మహర్షికి వివస్వంతుడు అనేటటువంటి పేర జన్మించాడు. అదితి కశ్యపులకు పుత్రుడైనందున ఆదిత్యుణ్ణి కశ్యపుడని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆదిత్యులను 12 ఆదిత్యులుగా వ్యవహరిస్తూ ఉంటారు. కనబెట్టే సృష్టిలో అనేకమైనటువంటి సూర్యమండలాలు ఉన్నాయి అని మనకి భవిష్య పురాణము చెప్పబడుతూ ఉన్నది. ఈయనకి ఇంద్రుడని, దాత అంటే మనకి మాసానికి 12 ఆదిత్యులని చెప్పబడ్డాయి కాబట్టి 12లో ఇంద్రుడు, దాత, పర్జన్యుడు, త్వష్ణ, పూషుడు, అర్యముడు, ఈ విధంగా విష్ణువుకి 12 నెలలకి నెలకొక పేరు కలిగి ఉందన్నమాట. 12 ఆదిత్యులని చెప్పి మనకు చెప్పబడుతూ ఉన్నది. ఇది మనకి పురాణాల పరంగా చూసుకున్నట్లయితే. ఇక జ్యోతిష్ పరంగా చూసుకున్నట్టయితే రవి యొక్క లక్షణాలు, సూర్యుని గ్రహం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి. ఈ సూర్యుడు పురుష లక్షణం కలిగినటువంటి గ్రహం ఇది. రుచులలో కారాన్ని తెలియపరుస్తాడు. రంగులలో రక్తవర్ణాన్ని కలిగి ఉంటాడు. పొడుగుగా ఉండి గోధుమ రంగు ఛాయ కలిగి ఉండి జుట్టు కలిగి ఎర్రటి కన్నులు ఎప్పుడు కూడా ఎర్రగా కలిగి ఉంటూ ఉంటాయి. పెద్దదైనటువంటి చక్కటి గుండ్రటి ముఖం కలిగి ఉంటారు. అట్లానే క్షత్రియ జాతికి చెందినటువంటి గ్రహం ఈ సూర్యగ్రహము. ఈ గ్రహానికి అధిదేవత అగ్ని. గ్రహము పిత్తము ప్రకృతిగా కలిగినటువంటిది. గ్రీష్మ ఋతువును సూచిస్తూ ఉంటుంది. అగ్నితత్వం కలిగినటువంటిది. తూర్పు దిక్కుకి అధిపతిగా ఉంటాడు ఈ సూర్యభగవానుడు. గ్రహ సంఖ్య వచ్చేసరికల్లా 1 నెంబర్ 1. దశమ భావంలో దిగ్బలం ఎక్కువగా ఉంటుంది. సూర్యునికి ఏ దిక్కులో ఏ భాగంలో అంటే దశమ భాగంలో ఎక్కువగా భావంలో దిగ్బలం ఎక్కువగా ఉంటుంది. ఆ రవి ఈ సూర్యుడు కృత్తిక, ఇందాక చెప్పుకున్నట్లుగా కృత్తిక, ఉత్తరాషాఢ నక్షత్రాలకి అధిపతిగా వ్యవహరిస్తూ ఉండి ఆ దశతో ఈ సూర్యుని యొక్క ఈ నక్షత్రాల వారికి చెప్పుకున్న నక్షత్ర స్వభావంలో ఆ సూర్యుని యొక్క దశ 6 సంవత్సరాలు ప్రారంభం అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఆ నక్షత్రాల్లో ఈ గ్రహం ఉంది కాబట్టి నంబర్ 1గా ఉండొచ్చు తప్పనిసరిగా. సూర్యుడు నంబర్ 1. అవును, వాళ్ళు కూడా అలా అవును. ఓకే, ఆ గ్రహం అనుకూలిస్తాడు. అనుకూలిస్తే అయితే ఇప్పుడు వృత్తి వ్యాపారం కానీ సూర్యుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటారు? రవి ప్రభావం చూసుకున్నట్లయితే ఆత్మాభిమానం కలిగినటువంటి వాడు. లక్షణాలు చురుకుతనం ఎక్కువ, ఇతరులని ఆకర్షించే గుణం ఉంటుంది. వెంటనే వీరు ఒక మాట చెప్పారంటే ఇతరులు వెంటనే వీళ్ళకి లోనైపోతారు. స్నేహం వెంటనే చేసేస్తారు, ఆకర్షితులవుతూ ఉంటారు. తత్వాన్ని కలిగి ఉంటారు. సంఘంలో మంచి పలుకుబడి ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. విశాల హృదయం కలిగినటువంటి వారు ఉంటారు. అదే పరంగా ఆవేశం కూడా ఎక్కువ. అయితే వీరి దగ్గర పని చేయించుకోవాలి అంటే మంచి ట్రిప్ ఉంది.
మీరు చాలా గొప్పవారండి, అందరికి సహాయం చేసేవారటగా అంటే మాత్రం వారు తినకుండా కూడా ఇతరులకు పెట్టేటటువంటి తత్వాన్ని కలిగి ఉంటారు. అంటే వీరికి పొగడతలకి లొంగిపోతారు, పొగడతలు లొంగిపోతూ ఉంటారు. ఇవి వీరి యొక్క ప్రభావం, లక్షణాలు, గుణగణాలు. ఇక వీరి లక్షణాలు ఇవి తీసుకున్నట్టయితే ఆరోగ్య విషయంలో కానీ, తర్వాత కారకత్వాలు, సూర్యుని యొక్క కారకత్వాలు. ఒకటి ఆత్మకారకుడు, అంటే తండ్రిని సూచిస్తూ ఉంటాడు. జాతక చక్రంలో సూర్యభగవాను బట్టి తండ్రిని తెలుస్తుంది. ఇతని తండ్రి గురించి విషయాలు ఏదైనా తెలుసుకోవాలి అంటే తండ్రి ఎలాంటి వాడు, జీవించి ఉన్నాడా, తండ్రి సంబంధమైనటువంటి తనకి ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా సూర్య సంబంధంగా ఆ జాతకంలో తెలుస్తూ ఉంటాయి. అదేవిధంగా శక్తికి అగ్ని, తర్వాత ఆకాశము, తూర్పు, రాజ్యము, అంటే ఎక్కడెక్కడ ఉండేటటువంటి కారకత్వం, దేశాధిపత్యము, అంటే ఎమ్మెల్యే అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, రాష్ట్రానికి రాజు అవ్వచ్చు, దేశానికి రాజు అవ్వచ్చు, మంచి స్థితిని ఇచ్చేటువంటి వాడు. మిరపకాయలు, బియ్యము, వేరుశనగ, ఇక ధాన్యాలు చూసుకున్నట్లయితే కొబ్బరి, తర్వాత వాము, శివ పూజ చేసేటువంటి తత్వం కలిగి ఉంటారు. శివభక్తులుగా వీరు ఉంటూ ఉంటారు. ఇక పక్షులకు వచ్చేసరికల్లా కాకి, కోకిల, కోడి, హంస, వీటి మీద ఆధిపత్యం ఉంటుంది. ప్రభుత్వ కార్యాలయాలైతే కనుక వైద్యులు, రిజర్వ్ బ్యాంకులు సూచిస్తూ ఉంటాయి, దాంట్లో ఉద్యోగం చేసేటటువంటి వృత్తుల్లో వచ్చినటువంటి. ఇక వ్యాధులు వచ్చేసరికల్లా హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వీరికి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య సమస్యలు, గుండెకి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సూర్య భగవానుడి బలం తక్కువగా ఉన్నట్లయితే, బలహీనంగా ఉంటే, బలంగా ఉంటే ఇవేవి ఉండవు. అదేవిధంగా జ్వరము, సంవత్సరానికి వచ్చే జ్వరాలు, టైఫాయిడ్, సీజనల్ డిసీజెస్, ఫీవర్స్, తర్వాత అజీర్తి వ్యాధులు, ఇటువంటివి వచ్చేటువంటి అవకాశాలు వీళ్ళకి ఈ బలహీనంగా ఉన్నప్పుడు సూర్యగ్రహ అనుకూలం లేకపోవటంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లానే విమానము, విదేశీ యోగాలు, ఆందోళన, పరోపకారము, ఖగోళ శాస్త్రానికి సంబంధించినటువంటివి, విమానాశ్రయానికి సంబంధించినటువంటి విషయాల్లో, భూకంపాలు, బ్యాటరీల విషయాలకు సంబంధించిన విషయాల్లో కూడా డైనమోలు, తర్వాత రాడర్, విమానం, కొన్ని ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి వీటిల్లో వీళ్ళు ఉండేటువంటి వారు వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఉండే తత్వం ఆయా పదార్థాలు, వస్తువుల మీద ఆధిపత్యం అనేది వీటికి కలిగి ఉంటుంది. సూర్యభగవానుడు సూచించు విద్యలు. ఓకే గురుగారు, సూర్య భగవానుడు సూచించే విద్యలు ఏముంటాయి? అండ్ అలాగే సూర్య అనుగ్రహం మనం పొందాలి అంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ రెండింటికి సమాధానం తప్పనిసరిగా. సూర్యుడు భౌతిక శాస్త్రానికి సంబంధించినది, వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాల్లోనూ, విద్యలోనూ, మేనేజ్మెంట్ కోర్సులు కానీ, రాజకీయ శాస్త్రములందును సూచిస్తూ ఉన్నాడు సూర్యభగవానుడు. ఈ రవి శుక్రునితో కలిసినట్లయితే గనక కంటి వైద్యుడుగా విద్యను అభ్యసించే అవకాశాలు ఉంటాయి. అట్లానే బుధునితో గనక రవి కలిసి ఉన్నట్టయితే నరములకు సంబంధించినటువంటి వైద్యానికి సంబంధించినవి కలిగి ఉంటాయి. అదేవిధంగా శనితో గనక కలిసినట్లయితే కార్డియాలజిస్ట్, మంచి కార్డియాలజిస్ట్లో సర్జన్ కానీ, ఎండి కానీ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆర్థోపెడిక్స్, అనస్థీషియో వైద్యుడిగా కానీ, అదే గురునితో కనుక కలిసి ఉన్నట్లయితే ఆయుర్వేద వైద్యంలో, కుజునితో కలిసినట్టయితే కనుక సర్జన్ అవుతారు. అందుకని ఒక ఎంబీబీఎస్ చేసిన తర్వాత వీడు సర్జన్ అవుతాడా లేడా, మంచి సర్జన్ అవుతాడా చెప్పాలంటే కుజుడుకి సంబంధించి రవికి ఉంటేనే ఇతను సర్జన్ అవుతాడు భవిష్యత్తులో అని చెప్తాం, లేదా ఎండీ అవుతాడని, వీటి లక్షణాలను బట్టి. అందుకని వీడితో కలిసి ఉన్నట్టు కనుక రవికి తప్పనిసరిగా సర్జన్ అవుతాడు. కాబట్టి ఈ వైద్యంలో, విద్యలో వీరికి ప్రావీణ్యత కలిగి ఉంటుంది. ఇక తర్వాత వ్యాపారాలు వచ్చేసరికల్లా రాగి, మందులు, బంగారము, రసాయనాలు, గోధుమలకు సంబంధించినటువంటివి వృత్తులు, ప్రభుత్వ ఉద్యోగాలు, స్థిరమైన ఉద్యోగాలు, ఒక గ్రామానికి అధికారిగా, రాజకీయ నాయకుడిగా, రాష్ట్ర అధికారిగా, పొలిటికల్ రాజకీయ రంగంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళేటటువంటి అవకాశాలు ఎక్కువగా కూడా ఈ సూర్యుని వల్ల
కలుగుతూ ఉంటాయి. ఇక ఈ సూర్యునికి ఎరుపుకు సంబంధించినటువంటివి ఆయనకి బాగా చాలా ప్రీతికరమైనటువంటివి, ఎరుపు రంగుకు సంబంధించినటువంటి ఆయనకి ఇష్టమైనటువంటివి. సూర్యభగవానుడికి రామపారాయణం చేసినట్టయితే మంచిది. సుందరకాండ పారాయణంలో బాలకాండ 43వ సర్గ, 18వ సర్గ, అదేవిధంగా 91వ సర్గలు గనక పారాయణం చేసుకున్నట్లయితే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది. ఇంతే కాకుండా ఈ సూర్యగ్రహం యొక్క అనుగ్రహం పొందాలి అనేటట్లయితే బలహీనంగా ఉన్నటువంటి వారికి, స్థానాలలో ఉన్న సూర్యుడు ఉన్నటువంటి వారికి బ్రహ్మకృత సూర్యస్థుతిని కానీ లేదా సూర్య నమస్కారాలు కానీ, స్తోత్రం ఏదైనా ఉంటే చదువు, సూర్య కవచం కానీ, తర్వాత సూర్య స్తోత్రం కానీ, సూర్య సహస్రనామావళి కూడా ఉన్నది. ఆ సూర్య సహస్రనామావళి కానీ, తర్వాత సూర్య మండల స్తోత్రం కానీ ఇది చదువుకున్నట్లయితే వారికి ఆ గ్రహాలకు ఇచ్చేటువంటి చెడు ఫలితాల నుంచి మలుచుకొని మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా సూర్యుడికి ప్రీతికరమైనటువంటిది గోధుమ రవ్వ పొంగలి, బెల్లంతో చేసినటువంటి పొంగల్ నివేదన, ఇవి చాలా ప్రీతికరము. ఆదివారం ఉపవాసం ఉండటం లాంటివి కానీ ఆచరించినట్లయితే సూర్యుడికి అనుగ్రహాన్ని మనం తప్పనిసరిగా పొందవచ్చు. ఇవి సూర్యుని యొక్క గ్రహస్థితిగతులు, లక్షణాలు. సూర్యుడికి ఉన్నటువంటి అనుగ్రహం ఉండాలి అంటే రాశి చక్రంలో గనక చూసుకున్నట్లయితే సూర్యభగవానుడు సింహరాశికి అధిపతి. అట్లానే మేషరాశిలో గనక సూర్యుడు భగవానుడు ఉన్నట్లయితే ఉచ్చస్థితి కలగజేస్తాడు. అదే తులారాశిలో గనక సూర్యభగవానుడు ఉన్నట్టయితే అది నీచ స్థానము సూర్యునికి. కాబట్టి ఆయా స్థానాలను బట్టి ఫలితాలు ఉంటాయి. కాబట్టి దానిని అనుసరించి అవి ఏవి బలహీన స్థానంలో అయితే సూర్యభగవానుడు ఉన్నాడో ఆయా స్థానాల్లో ఆ బలహీన స్థానానికి సంబంధించినటువంటి రెమెడీలు కనుక మనము విష్ణు సంబంధమైనటువంటివి కనుక సూర్య నమస్కారాలు కనుక పాటించుకున్నట్టయితే, పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు కనుక మనం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి ఈ గ్రహం యొక్క చెడు ఫలితాల నుంచి విముక్తి కలిగి మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఆ సమయాల్లో గ్రహాలు కనుక అనుకూలించకపోతే ఆ పనులు చేయకపోవడం మంచిదంట. అంతే, ఆ టైం దాటిపోయిన తర్వాత చేసుకుంటే మంచిది. ఏ ఏ ఏ ఆ గ్రహ స్థితిగతులను బట్టి అందులో దశ అంతర్దశలను కూడా దృష్టిలో ఉంచుకొని సూక్ష్మదశల్ని సూర్యుని యొక్క గ్రహం యొక్క ప్రభావం ఎంత మేరకు ఉన్నది అనేటటువంటిది గురువుల దగ్గర తెలుసుకొని తద్వారా దాన్ని నిరోధించుకోవచ్చు. మార్గాలు ఉన్నాయి. ఏమీ లేకపోయినా చెప్పాను కదా, దోషుడితో సూర్య నమస్కారాలు రథసప్తమి రోజు మనం చెప్పుకున్నాము. ఆ సూర్య నమస్కారాలు చేసుకున్నా సరే చక్కగా ఉదయాన్నే, లేదా వీటన్నిటికంటే ఇంకా ముఖ్యమైనటువంటిది అంటే సూర్యుడు ఉదయించక ముందే గనక నిద్ర లేచినా సరే చాలా మంచి ఫలితం లభిస్తుంది తప్పనిసరిగా. కాబట్టి వీటిలో ఇది అన్ని సులువైన మార్గాలే ఉన్నాయి ఆచరించడానికి. తప్పనిసరిగా చేసి, లేదా విష్ణు ఆలయాలు దర్శనం చేయటం కానీ, రామాలయం కానీ, నరసింహస్వామి ఆలయం కానీ, ఈ విష్ణు ఆలయాలు ఏది దర్శించినా కూడా సూర్యభగవాను యొక్క అనుగ్రహం కలుగుతుంది తప్పనిసరిగా. అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ రాశుల వారికి సూర్య అనుగ్రహం పొందాలంటే ఇలాంటి పరిహారాలు పాటించాలి ఇలా ఉందని చెప్పారు కదా. ఆదిత్య హృదయం ఇలాంటివి చాలా పెద్దగా ఉంటాయి, చదువుకోలేరు చాలామంది. చిన్న చిన్న ఏదైనా ఆదిత్య విద్మహ సూర్యదేవాయ ధీమహి ఇలాంటివి అయితే కొన్ని చదువుకోవచ్చు. మంత్రగాయత్రి చదువుకోవచ్చు. అయితే ఈ మంత్రగాయత్రి ఒకటి చెప్పుకుంటే సరిపోతుందా ఆ రాశుల వాళ్ళు? లేదు అసలు ప్రతిరోజు ప్రతి ఒక్కరూ కూడా ఇది చదువుకోవాలా? ప్రతి ఒక్కరూ నిత్యము ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడు ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించిన వాడు. ఈ రోజుల్లో ఆరోగ్యం బాగున్నవాడే ఐశ్వర్యవంతుడు. కాబట్టి నిత్యము సూర్యుని ఆరాధన చేసిన వల్ల బాగున్న ప్రతి ఒక్కరికి కూడా శ్రేయోదాయకం. విశేషంగా బలహీనంగా ఉన్నవారు రెట్టింపుగా చేసుకోవాలి. నిత్యము మనము ఆయన్ని వెలుగు చూస్తున్నాం కాబట్టి దానివల్లనే మన ఈ జగత్తంతా నడుస్తుంది కాలం మీదనే ఆధారపడింది. కాబట్టి ఆయనకు మనం రుణపడి ఉంటాం కనుక నిత్యము మనం చేసుకుంటే తప్పు లేదు. అదనంగా చేసుకునేటటువంటివన్నీ కూడా బలహీన స్థితిని బట్టి గ్రహస్థితిగతిని బట్టి చేసుకున్నట్లయితే
మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా ఆయన నెంబర్ 1 కాబట్టి అందరూ చేసుకుంటే అందరూ కూడా నెంబర్ 1 పొజిషన్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది చక్కగా. అందుకని ఆయనకి రత్నములు ఆయనకు ధరించేటటువంటి రత్నధారణలో కెంపు రత్నాన్ని కనుక సూర్యుని కనుక ధరించినట్లయితే అది కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అంటే రాళ్ళు స్టోన్స్ వచ్చేసరికల్లా మంచి రత్నాలని ఎంచుకోవాలి. అవి చెక్ చేయించుకొని జాగ్రత్తగా చూసి తీసుకున్నట్లయితే ఫలితం ఖచ్చితంగా ఉంటుంది. ఫలితం రాలేదు అంటే రత్నంలో లోపం ఉండి ఉండవచ్చు. లోపం లేని రత్నం అయితే తప్పనిసరిగా మంచి రత్నం సెలెక్ట్ చేసుకోవాలి తప్పనిసరిగా. ఈ సూర్యుడు గ్రహస్థానం వచ్చేసరికల్లా దేవాలయాలను ఉంటాడు ఆయనకి. సూర్యుడికి అసలు దేవాలయాలు ఉండవు కదా? దేవాలయం ప్రతి దేవాలయంలో ఆయనే ఉంటాడు. అంటే ప్రత్యేకించి ఒక విగ్రహము కాదు, అంటే ఆ గ్రహానికి ఉండేటువంటి స్థానము. సూర్యుడు ఎక్కడ ఆయనకి మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ ఆయన స్థానం అంటే దేవాలయాలు సూర్య భగవాన్ యొక్క స్థానం. అదేవిధంగా తూర్పు దిక్కుకి ఆధిపత్యం ఎక్కువగా వహిస్తూ ఉంటాడు. అట్లానే జలభాగం వచ్చేసరికల్లా నిర్జలం. ఆత్మాధికారకత్వం వచ్చేసరికల్లా సూర్యభగవానుడికి ఆత్మకారకుడు. పాలనా శక్తులు వచ్చేసరికల్లా రాజు. లోహ ధాతువు వచ్చేసరికల్లా రాగి, ఆయన లోహం వచ్చేసి. శరీరంలో ధాతువు ఏమో ఎముక. అందుకే సూర్యుడు రవి బాగలేదంటే ఎముకలు కాలు నొప్పులు అంటూ ఉంటారు. అట్లానే కుటుంబంలో సూర్యభగవానుడు సూచించేటటువంటి సభ్యుడు ఎవరంటే తండ్రి. గ్రహపీడ ఎక్కువగా శిరోవేదన, శరీర తాపము. ఏ గ్రహ వర్గానికి చెందింది అని చెప్పబడినట్టయితే గృహవర్గానికి గృహవర్గానికి చెందినటువంటిది. గృహ భాగముల్లో ఆయన స్థానం చెప్పబడిందంటే ముఖద్వారము, పూజాగృహం అనేటటువంటిది ఈ గ్రహం యొక్క గ్రహ స్థానం చెప్పబడింది. గ్రహ భాగాలు వచ్చేసరికల్లా పగలు బలవంతుడా, రాత్రి బలవంతుడా అని తీసుకున్నట్టంటే ఒక్కొక్క గ్రహము పగలు బలంగా ఉంటుంది, ఒక్కొక్క గ్రహము రాత్రి బలంగా ఉంటుంది. వాడు పుట్టినట్టు గడియలకు రాత్రి పుట్టాడనుకో సూర్యుడు ఎక్కడున్నాడంటే వాడి బలం ఎంత ఉంటుంది అట్లా దాన్ని బట్టి. అదేవిధంగా సూర్యుడు పగలు బలవంతుడు. పగలు ఏ స్థానంలో ఎక్కువగా బలం ఇస్తాయంటే దశమ భావంలో ఎక్కువగా బలాన్ని ఇస్తాడు. దశమ భావంలో ఎక్కువగా బలాన్ని ఇస్తాడు. రోజుకి సూర్యుని యొక్క దినచలం మనం పంచాంగ గణితంలో వేసేటప్పుడు దీని యొక్క దినచలనము ఎంత నడుస్తాడంటే 1 డిగ్రీ నడుస్తాడు. 30 రోజులకి ఒక రాశి మారుతాడు. ఒక్కొక్క రాశిలో 30 రోజులు ఉంటాడు సూర్యుడు. అందుకని రోజు దినచలనం అంటే 1 డిగ్రీ దినచలనం సూర్యభగవానుడు. అది 30 రోజులకి ఒక రాశి మారుతుంటాడు. రాశిలో ఫలం ఇచ్చే భాగం అంటే ఒక రాశిలో సూర్యుడు చేరిన తరువాత వెళ్ళటానికి 30 డిగ్రీలు పూర్తి కావాలంటే 30 రోజులు జరగాలి. కాబట్టి ఎప్పుడు ఫలితం ఇస్తాడు అని చెప్పంటే మొదటి భాగంలో ఫలితం ఇస్తాడు. ఓకే, 30 డిగ్రీల్లో మొదటి భాగం. అట్లానే ఇక గుండె, రక్తము ఇందాక చెప్పుకున్నట్టుగా వాటికి సంబంధించినటువంటి ఇవి సూచించేటటువంటి గోచార రీత్యా మాత్రం సూర్యభగవానుడు 3, 6, 10, 11 స్థానాల్లో శుభాన్ని చేకూరుస్తాడు. మనకి జాతక చక్ర రాసులలో చూసుకున్నట్లయితే అశుభ స్థానాలు 1, 2, 4, 5, 7 స్థానాలలో అశుభ ఫలితాలని కలగజేస్తాడు. ఇది సూర్యభగవానునికి విశిష్టతలు. ధన్యవాదాలు గురుగారు. ఇవాళ గ్రహం అనుగ్రహం కార్యక్రమంలో ముందుగా సూర్యగ్రహం గురించి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, ఎటువంటి పరిహారాలు పాటించాలి, సూర్య అనుగ్రహం పొందాలంటే కూడా ఏం చేయాలి విషయాల గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం. ఇది వాళ్ళ గ్రహం అనుగ్రహం కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.